మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెట్టగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఆలయ పరిసరాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిలో ఈ చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా చక్రస్నానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని పుణ్య స్నానం చేశారు. అనంతరం వేమిరెడ్డి దంపతులు స్వామివారికి తీర్థ ప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేలా దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. బ్రహ్మణా మహేధారితమేన మహదంతరిక్షం దివందాదాన పృథివీం యాన్యదహం వేద తదహం ధారయామి నోమంత్రేమో వివిశ్రసతు ఏథామనీషే గోవిందా గోవిందా పెట్టి పెట్టిస్తారు. Yeah.
ब्रह्मादृणाञ्जक्षत्येकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदी बभूवती सहस्राक्षरे परमे व्योमन् शिखराधिष्ठान देवताभ्यो नमः। नारिकेलं समर्पयामि। कदलीफलान्वेदवाक्पतङ्गाय सिद्धिये वज्रस्य वहत्युभिः वस्य प्राणादपानश्चन्दश्चरतिरोचन यक्षन्महितस्वः क्रुद्धः परो बपमन्युना यतवद्या स्वकल्पमग्ने दत्तव लेडी कांस्टेबल రోజు ఇక్కడ కొండపిట్రగుంట వెంకటేశ్వర స్వామి వారికి పుష్కరిణి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు స్వామి వారికి ఇక్కడ పుష్కరిణి లేదు, ఎప్పుడో చోళరాజుల టైంలో కట్టున్నారు, అది పాడుపడిపోయింది. కొంచెం ఇక్కడ స్వామి వారికి పుష్కరిణి కట్టించాలి అని చెప్పి ఎంపీ గారిని అడిగినందుకు ఆయన వెంటనే ఒప్పుకొని స్వామి మాకిచ్చిన అదృష్టంగా భావించి ఇక్కడ పుష్కర్ నిర్మించాము. ఈ రోజు మొట్టమొదట ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ చక్ర స్నానం జరగడం జరిగింది. ఆ చక్ర స్నానం కూడా తొలి చక్ర స్నానం మేమిద్దరం ఇక్కడ పుష్కరిణిలో చేయడం నిజంగా భగవంతుడు మాకిచ్చిన అదృష్టం అని చెప్పి మేము భావిస్తున్నాం. అదే విధంగా ఈ చక్ర స్నాన ఉభయం కొనాబరికి మా కుటుంబానికే ఉండాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా దానికి సరే అని చెప్పారు. ప్రతి సంవత్సరము చక్ర స్నాన ఉభయం మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.